నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. ముందుగా స్కై విజన్ న్యూస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం హైవేలో లారీ షిఫ్ట్ కారు ఢీ. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు. తాళ్లరేవు మండలం సుంకరపాళెం నల్లం హై స్కూల్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు. విద్యార్థులకు వినాయకుని ప్రతిమలను అందజేసిన స్కూల్ యాజమాన్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ 4వ రోజు నిరసన కార్యక్రమంలో కొవ్వొత్తుల ర్యాలీ. అధిక సంఖ్యలో పాల్గొని సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ కార్యకర్తల నినాదాలు. తాళ్లరేవు మండలం సుంకరపాళెం నల్లం హై స్కూల్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. నల్లం విద్యాసంస్థల చైర్మన్ నల్లం నాగబాబు ప్రవీణ పర్యవేక్షణలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వినాయకుని ప్రతిమలను అందజేశారు. ఈ వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్లం హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు డి సుబ్బారావు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. వినాయక చవితి ఉత్సవాల సందడి నెలకొంది. యానాం బైపాస్, కనకాలపేట, ఇంజరం, సుంకరపాళెం, పోలవరం మండలం పరిధిలోని ఆయా గ్రామాలలో వినాయక చవితి ఉత్సవాలకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు నిర్వహించి ఉత్సవాలకి మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్సవాల సందర్భంగా ప్రధాన కూడళ్లలో వినాయక చవితికి సంబంధించిన సామాగ్రి అమ్మకాలు జోరుగా సాగాయి. నేటి నుండి గ్రామాల్లో వినాయక చవితి ఉత్సవాల సందడి నెలకొంది. యానాం బైపాస్, కనకాలపేట, ఇంజరం, సుంకరపాళెం, పోలవరం మండలం పరిధిలోని ఆయా గ్రామాలలో వినాయక చవితి ఉత్సవాలకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు నిర్వహించి ఉత్సవాలకి మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్సవాల సందర్భంగా ప్రధాన కూడళ్లలో వినాయక చవితికి సంబంధించిన సామాగ్రి అమ్మకాలు జోరుగా సాగాయి. తాళ్లరేవు మండలంలో వినాయక చవితి పందిళ్లను నిర్వాహకులు వాడవాడలా సిద్ధం చేశారు. సోమవారం నుండి 9 రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలు ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా కోరంగి పోలీసులు వివరాలను సేకరించి అనుమతులను పొందాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో వినాయక చవితిని పురస్కరించుకుని చవితి పందిళ్లను నిర్వాహకులు వాడవాడలా సిద్ధం చేశారు.
సోమవారం నుండి 9 రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలు కనుల వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలు 9 రోజులు ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కోరంగి పోలీసులు వివరాలను సేకరించి అనుమతులను పొందాలని ఆదేశించారు. ఊరేగింపులు సాంస్కృతిక సాంప్రదాయ పద్ధతిలో ఉండాలని, ఎవరికీ ఇబ్బంది కలగకుండా నిర్వహించాలని ఆయా వేడుకలు నిర్వాహకులకు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరగా జైలు నుండి విడుదల కావాలని రాష్ట్ర శెట్టి బలిజ సాధికార సమితి కన్వీనర్ కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో నిర్వహించబడిన హోమం వేద పండితులతో ఘనంగా జరిపించారు. చంద్రబాబు నాయుడు ఐశ్వర్య ఆరోగ్యంతో చల్లగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడం చాలా దారుణమని, రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ చంద్రబాబు నాయుడు అధికారంలోకి తీసుకురావాలని సత్యబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి మరియు రామచంద్రాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం, రాష్ట్ర నాయకులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీ నాయకులు పాల్గొన్నారు. व्रज विजय महोत्तंबितानाम्बुजानां चक्रारमाला तुलयत भवतां तुलवच्छत्रुलोक शाने रेखायुधानां रथचरणमये सिद्धसौन्दर्यहेम्नां रेखाः प्रत्यग्रलग्ना इव भुवनमरस्रेण यत्रेणयन्तु ॐ ब्रह्मदास्कारं परस्मादर्शनाय इदं गुणानं वेदमौलिं कलयति कमले चक्रान्तोदनक्ष्ये लक्ष्मीं स्फोरामराणि प्रतिविदधतु वः सरस्वीकराणि ॐ ब्रह्मदास्कारं परस्मादर्शनाय इदं अपूर्वाणारपङ्क्तिर्वितरतु विभूता विस्तृतिं वित्तकोटिः कोटिरक्षत्रपीठी कटककरिकटाचावरस्रक्मिणीं वः ॐ ब्रह्मदास्कारं परस्मादर्शनाय इदं अपूर्वाणारपङ्क्तिर्वितरतु विभूता विस्तृतिं वित्तकोटिः कोटिरक्षत्रपीठी कटककरिकटाचावरस्रक्मिणीं वः చంద్రబాబు నాయుడు గారు క్షేమాన్ని కోరుతూ ఆయన పైపెట్టిన అక్రమ కేసులను కొట్టివేయాలని చెప్పి, అలాగే ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రదర్శనను ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
రాజమండ్రి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, తూర్పుగోదావరి జిల్లా మాజీ మంత్రివర్యులు కెఎస్ జవహర్ గారు, రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, మరియు అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి గారు, వివిధ నాయకులందరూ కూడా వచ్చి జోన్ 2 ఇన్ఛార్జి మందల ప్రవి గారు, వివిధ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న అగ్ర నాయకులందరూ కూడా వచ్చి ఈ హోమానికి సంఘీభావం ప్రకటించి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల పార్టీ. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ అయినా ఎక్కడా కూడా ఆయన ఇబ్బంది పెట్టాలని చూసినా ఆయన ఎక్కడా కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. అలాగే రేపు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా బీసీలందరూ కలిసి పనిచేయడంతో పాటు అందులో చెట్టుబల్జీ సాధికార కమిటీ, స్టేట్ కమిటీ మెంబర్లు కానీ, జిల్లా కమిటీ మెంబర్లు కానీ ప్రతి దుక్కున కూడా నిరసన దీక్షలు చేపడుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి కూడా నడిపిన ఈ సాధికార కమిటీ డైరెక్టర్లు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా ప్రతి కార్యకర్తలు, యువత, మహిళలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నాడో, ఎందుకంటే మహామా దేవుడికే తప్పలేదు కష్టాలు. ఒక కృష్ణుడికి కానీ రాముడికి కానీ ఇలాగ చంద్రబాబు నాయుడు గారికి కూడా అలాగా ఈరోజు ఈ కష్టం వచ్చింది. అందుకే భగవంతుడి సన్నిధిలో ఈ హోమం పెట్టి ఆయనకి ధైర్యం, మనోధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి ఈ హోమం చేపట్టి అనంతరం ఇంటికి అన్నదానం కూడా కార్యక్రమం కూడా పెట్టి ఆయన కుటుంబం ఎందుకంటే ప్రజల కోసమే వాళ్ళు జీవిస్తున్నారు. మా యువనాయకుడు లోకేష్ గారు కూడా 2700 కిలోమీటర్లో ఈ యువగలం పాదయాత్ర చేయగా ఆ పాదయాత్రకు వచ్చిన జనాన్ని చూసి జగన్ గుండెల్లో వణుకు పుట్టి కేవలం దీన్ని ఎక్కడ ఆగాలంటే ఎక్కడా కూడా ఆఫ్ చేయలేని పరిస్థితిలో కేవలం లోకేష్ గారి తండ్రి అయిన చంద్రబాబు నాయుడు గారి ముఖాన్ని పెడితేనే పాదయాత్ర ఆగుతుందని గమనించి తెలుసుకున్న కేవలం చంద్రబాబు నాయుడు గారిని యువగలం పాదయాత్రను ఆపడం కోసమే ఆయన్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. గత 2-3 రోజుల్లో యువగలం పాదయాత్ర కూడా మొదలయ్యి లోకేష్ గారి 4000 కిలోమీటర్లు కూడా పూర్తి చేస్తారు. రేపు చంద్రబాబు నాయుడు అధికారంలో తీసుకురావడమే ప్రత్యేక ధ్యేయంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే ప్రతి దిక్కున కూడా సాధికార తరఫున ఈ నిరసన దీక్షను అలాగే ఎవరు తోచిన కార్యక్రమాలు అలా చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. కాకినాడ జిల్లా కాంచులూరు మండలం దుగ్గుతురు శివాలయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ దూడల శంకర్ నారాయణ ప్రత్యేక పూజలు చేయించారు. నరేంద్ర మోడీకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని పూజ్యం కార్యక్రమాన్ని పండితులు నాగేశ్వరరావు శర్మ అభిషేకాలు, పూజలు జరిపించి ఆ పరమశివుని ప్రార్థించారు. భారత కీర్తి ప్రతిష్టలు ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన వ్యక్తిగా నరేంద్ర మోడీ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో పంపన రాంబాబు, దోనబోయిన శ్రీనివాస్, పి సత్యబాబు పాల్గొన్నారు. నరేంద్ర దామోదర దాస్ మోడీ నామదేశ పరమశివప్రభుశ నరేంద్ర దామోదర దాస్ మోడీ నామదేశ ఐరారోగ్యేశ్వర్యామాంతకామ్య మోక్ష చిత్రదోషాంతమలిమాన్ సజన్మరాజులా జనామరాజులా జన్మాంసులా జనామాంసులా జమ నక్షత్రజాత్య నామ నక్షత్రజాత్యాంగకరజాత్య మామకరజాత్య దుర్దోష ద్వారా శారీరక దారుణ్యరాజిత్యం మానసిక శాంతి ద్వారా ఉన్నతోన్నత రాజకీయ రంగేషు అనేక వత్సరాది స్థుర శిస్తర నివాసించద్దం దివాదివరేశ్వర సేవాదివరేశ్వర దివ్య కటాక్ష వీక్షణ సిద్ధం మాదివరేశ్వర దివ్య కటాక్ష వీక్షణ సిద్ధం మనసంకల్ప సిద్ధం ఆరోగ్యదా సిద్ధం అపమృత్యువయ ద్వారా ఐరారోగ్యేశ్వర్యాలు సిద్ధం మన స్థైర్య ధైర్య మనోగుణాలు సిద్ధం దేవతానుగ్రహ సిద్ధ భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధం మన సంస్కృతేన ఉన్నతోన్నత రంగేషు నిరాశ నిరాశ సిద్ధం ఆరోగ్యదా సిద్ధం
రాజమల్లేశ్వర షోషోధ్యానం ఆ వాతావరణ బ్రహ్మాండ స్వాడిగలింగమరుగలింగ అస్రదాపలాదమేకం సద్రానవాదాంగ పంచాయతీ ససతే విప్రావిడింగే చమమం సజ్జమే ప్రియంచమే నమస్యమే తామస్యమే సోమన సంచమే పతంచమే శ్రేయస్యమే వస్యస్యమే దస్యమే భగస్యమే ద్రుమించమే జంతాచమే దత్తాచమే క్షేమస్యమే దదస్యమే సంచమే మహస్యమే రమించమే అజ్ఞాతంచమే సూక్ష్యమే परसूक्ष्मे सेदंचमे लयस्य मातंचमे अमृतंचमे यक्ष्मंचमे नामयचमे जीवादस्मे दीर्घायुत्वंचमे मित्रंचमे अभिजंचमे सुदंचमे सेदंचमे सोषाचमे सुदिनंचमे ओम नमो भगवते रुद्राय ओम नमस्ते रुद्राय नमस्ते अष्टनामने बाहुभ्यां मदे महायादिष सप्तमासवं भोगते नमः शिवाजरव्याय कामतया नोरुद्राय देवसदातनोर्गोत्र पापलादने दयान सर्वासनमयागदन्नाविज्ञानश्रीयामृतरन्दास्ते वर्गसवे शिवानि लोकांगवायुं श्रीपुरञ्जगोत्रिवेन शास्त्राग्रसाच्चामदयुधान सर्व मीजगदयश्वतन्त्रमनागवत्य भोजनवक्तापुरमोदैवषु अयु सर्वाङ्गभेदवानास्यादाना असेवाना డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నియోజకవర్గంలో 4వ రోజు నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బాబుకు తోడుగా ఒక నియంతపై పోరాటం కొనసాగమే మేము సైతం అంటూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముమ్మిడివరం 216 జాతీయ రహదారిపై తెదేపా శ్రేణులు స్థానిక పోలమ్మ చెరువు గట్టు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి లంక తల్లమ్మ గుడి గాంధీ బొమ్మ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ అక్రమ అరెస్టులు నశించాలి, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలో తెదేపా అభిమానులు, సానుభూతి పరులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిపై పెట్టిన అక్రమ కేసులకి ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ జరపడం జరిగింది. అలాగే మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే అన్ని కుట్రపూరిత రాజకీయాలు తప్ప ఆయన చేసే అభివృద్ధి కూడా ఏమీ లేదు. ఆయన గద్దె ఎందుకు ఎక్కాడంటే అతనిపై సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళకి కేసులు పెట్టడం, నాయకుల మీద కేసులు పెట్టడం, ఇటువంటి వాటి మీదే కాన్సెప్ట్ పెట్టడేమో తప్ప ప్రభుత్వం మీద ఎటువంటి ఆలోచన పెట్టలేదు. కానీ ఇప్పుడు ఈవేళ మేము చెప్పవలసింది ఏంటంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాం అని మీరు సంకలు గుద్దుకుంటున్నారేమో, కానీ ఆయనకి ఎక్కడికి వెళ్ళినా బాబే రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలనే నిదానం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు నోటప్పుడు ఇదే పిలిపిస్తున్నారు. అంతేకాకుండా మరి కేసులు ప్రతి ఒక్కరు ఈయన కేసులు తప్పుడు ఏదో డబ్బులు తిన్నాడు అవుతున్నాడు అని చెప్పుకొస్తున్నారే కానీ ఆయన మీద అటువంటి ఆరోపణ అనేది ఏమీ లేదు. ఒకవేళ ఉంటే కనుక మీరు నిజాతైన వైసీపీ నాయకులు అయితే కనుక మీకు దమ్ము ధైర్యం అనేది ఉంటే బయటికి తీసుకురండి, బయటికి తీసుకొచ్చి అప్పుడు మీరు చెప్పండి, మా నాయకుడి మీద మీరు బొద్ద చల్లండి. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా తప్పుడు కేసులు మీరు పెట్టారేమో తప్ప ఒక నాయకుడిగా ఆయన ఎప్పుడు కూడా ప్రజల గుంటల్లో ఒక దేవుడిగానే నిలిచిపోయాడు ఆయన. అంతేకాకుండా మరి ఒకటి ఏంటంటే ఇప్పుడు ఒక ముద్దాయిని స్టేషన్లో పెట్టారంటే అతను తప్పులు వెతుకుతారు, కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి అభివృద్ధిని తీసుకొచ్చి బయటికి చంద్రబాబు నాయుడు గారు ఈ అభివృద్ధి చేశాడు, ఈయనే మాకు నిజమైన దేవుడని ప్రజల్లోంచి తప్పనిసరిగా ఈ పిలుపుని మాత్రం తప్పనిసరిగా ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు గది నింపే రోజు అయితే కనుక తొందరలోనే ఉందని నేను తెలియజేసుకుంటాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం హైవేలో లారీ షిఫ్ట్ కారు ఎదురెదురుగా ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో కారు నుజ్జు కాగా గాయపడిన వారిని 108 వాహనంలో హాస్పిటల్కు తరలించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం హైవేలో లారీ షిఫ్ట్ కారు ఎదురెదురుగా ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో కారు నుజ్జు కాగా గాయపడిన వారిని 108 వాహనంలో హాస్పిటల్కు తరలించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం హైవేలో లారీ షిఫ్ట్ కారు ఢీ. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు. తాళ్లరేవు మండలం సుంకరపాళెం నల్లం హై స్కూల్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు. విద్యార్థులకు వినాయకుని ప్రతిమలను అందజేసిన స్కూల్ యాజమాన్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ 4వ రోజు నిరసన కార్యక్రమంలో కొవ్వొత్తుల ర్యాలీ. అధిక సంఖ్యలో పాల్గొని సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ కార్యకర్తల నినాదాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.